ఇప్పుడు మనకు నవీకోట్లో ఒక ఆయనకు ఉంటుంది. ఈరోజు జంపలమడుగు ఆర్డీఓ ఆఫీసు నందు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మీటింగు 11 గంటలకని కాల్పార్ చేయడం జరిగింది. ఈ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో ఉన్న నెంబర్లకు కూడా నోటీసులు జారీ చేసినారు. వారు కూడా ఇక్కడ వచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఈ మీటింగ్ వాయిదా పడింది అని తెలిసింది. అయితే ఆర్డీఓ గారికి కానీ ఈ జిల్లా అధికారులకు కానీ మేము మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే, చాలా రోజులైంది ఇక్కడ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ జరపక. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ ఏమేమి జరుగుతుంది, దళిత బడుగు బలహీన వర్గాల పైన, దళిత బడుగు బలహీన వర్గాల మహిళలపైన అత్యాచారాలు, హత్యలు, ఇలాంటివి దాడులు, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అవన్నీ అవన్నీ ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేదానికి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఒక వేదిక అనే ఉద్దేశంతో, అందులో కొన్ని ఎస్సీ ఎస్టీ కేసులు కూడా ఎఫ్ఐఆర్ అయినాక ఛార్జ్ షీట్ వేసేటప్పటికి ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది తీసేస్తున్నారు. ఆ విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాలని వచ్చినాము. అయితే ఇక్కడ వాయిదా పడిన అనే విషయం తెలిసింది. ఇదే కాకుండా ప్రతి నెల ప్రతి గ్రామంలో, ఈ రాష్ట్రంలో ప్రతి నెల ప్రతి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం జరపాలనేది ఇది ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఉంది. ఈ చట్టాలు కూడా చెప్తానే ఉన్నాయి. అయితే ఇంతవరకు ఏ ఒక్క పల్లెకు పోయి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పైన ఎలాంటి ప్రజలకు అవగాహన కల్పించడాలే రెవెన్యూ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ. ఇది 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 కూడా ఈ గతంలో కూడా మేము కలెక్టర్ గారికి చెప్పినాము, సోషల్ వెల్ఫేర్ డీడీ గారికి చెప్పినాము. ఎందుకంటే ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవం జరపాలా, జరిపి ఎస్సీ ఎస్టీ కేసుల మీద, దళిత బడుగు బలహీన వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మీద అవగాహన కల్పించాలని చాలాసార్లు చెప్పినాం. అందుకే ప్రభుత్వము దీని మీద అవగాహన బోర్డులు కూడా వేయాలా, అది కూడా చేయడం లేదు. ఇవన్నీ ఇది ఒక వేదిక అని ఇక్కడ వచ్చినాము. అయితే వాయిదా అవ్వడం అనేది బాధాకరమైన విషయమే. కానీ ఏం పర్వాలేదు, మళ్ళీ డేట్ ఇచ్చి మా సమస్యలు ఇక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేదానికి ఈ ఆర్డీఓ దగ్గర ఒక వేదిక అని మేము భావిస్తూ, ఇప్పుడైనా ఆర్డీఓ గారు ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవం జరుపుతూ ఈ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ కూడా తొందరగా డేట్ ఇచ్చి, ఇక్కడ జరగకుండా ప్రజలు ఈ ఏదైనా అఘాయిత్యాలు కానీ, ఏదైనా దాడులు జరిగితే ఎలా కేసును పోలీసు వారిని అప్రోచ్ కావాలా అనే దాని మీద అవగాహన కల్పించాలా. పోలీసు వాళ్ళు కూడా ప్రతి గ్రామంలో దళిత వాడలు పోయి వాళ్ళకి అవగాహన కల్పించాలా చట్టాలపైన. అప్పుడే మాకు ఒక రక్షణ అనేది ఉంటుంది. ఒక భరోసా, ప్రభుత్వం నుండి ఒక భరోసా వచ్చిందనేది కూడా మా జాతికి తెలిసినట్లు అవుతుందని రాష్ట్ర మాలమానాడు తరఫున తెలుపుకుంటున్నాను. అదే కాకుండా వెంటనే ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ కాల్ఫార్ చేసి ఆ డేట్ ప్రకటించి, మొత్తం ఆ సభ్యులు వాళ్ళకి తెలియదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పైన అవగాహన లేని వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్లు వాళ్ళకి తెలియదు పాపం, ఆ చట్టాల గురించే తెలియదు. ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు. అటు ఈ అవగాహన ఉన్న వాళ్ళను, ఉద్యమ నాయకులను కూడా ఈ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో ఎన్నుకోవాలని రాష్ట్ర మల్లమనాడు తరఫున డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్. తోటి దళిత సంఘ నాయకులందరికీ ఉద్యమ నమస్కారంతో జై భీమ్ తెలుపుకుంటున్నాను. నా పేరు వినోద్ కుమార్, రాష్ట్ర మాల మహానాడు ఇమానియల్ వర్గం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈనాడు జమ్మలమడుగు పట్టణం నందు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరీ కమిటీ మీటింగ్ ఉందని మాకు తెలియడంతో ప్రజా సమస్యలపైన జమ్మలమడుగు చేరుకున్నాము. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రోగ్రాంను పోస్ట్పోన్ చేశారు. పోస్ట్పోన్ చేసినప్పుడు వారు ఎటువంటి ఇంటిమేషన్ ఎవరికి ఇవ్వని కారణంగా మేమందరం ఇక్కడికి వచ్చాము. మేము కలెక్టర్ గారిని ఒకటే అడుగుతున్నాము, విజిలెన్స్ మానిటరీ కమిటీ అనేది జమ్మలమడుగులో ఎలా పెడుతున్నారో అదేవిధంగా ప్రతి జిల్లాలో పెట్టి ఎస్సీ ఎస్టీలను వారిపై జరుగుతున్న దానిపైన ప్రజలలో అవగాహన సదస్సులు అనేది అస్సలు లేకుండా పోయింది. ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ కావచ్చు, ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా సరే ప్రజల పక్షాన కాకుండా రాజకీయ నాయకుల పక్షాన వెళ్తున్నారు. ఎంతసేపు ఉన్నా కానీ వారికి ప్రజా పరిపాలన లేదు. రాజకీయ నాయకులు వచ్చినప్పుడు వాళ్ళ మీటింగ్లు, వాళ్ళకు ఆ సమయం అంతా దానికే సరిపోతుంది. దయచేసి ప్రభుత్వ అధికారులు ప్రజల పట్ల మీ సమయాన్ని ప్రజలతో ఎక్కువ కేటాయించాలని కోరుతున్నాము. అంతేకాకుండా ఈ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరీ కమిటీలో ఎలాగైతే మీరు మెంబర్స్ని పెట్టుకున్నారో
అంతేకాకుండా ప్రజా సంఘ నాయకులకు కూడా మీరు పిలుపు ఇవ్వాలి. ఎందుకంటే సంఘ నాయకులం ఎప్పుడూ మేము నిత్యము ప్రజలలో ఉంటూ ఉద్యమాలు చేస్తుంటాము. ఏ విషయం ఎలా అనేది మాకు బాగా తెలుసు. ఏది ఎలా చేయాలనేది, ఎన్ని సమస్యలున్నాయి, ఏ మండలంలో ఎన్ని సమస్యలున్నాయని మేము చెప్పగలము. ఎందుకంటే మాకంత అవగాహన ఉంది. మేము ఉదయం లేచినప్పటి నుంచి ఉద్యమాల మీదనే పోరాడుతుంటాము. కాబట్టి మేము కలెక్టర్ గారికి గాని, ప్రతి ఒక్క ఆర్‌డీఓలకు గాని మేము ఇదే తెలుపుతున్నాము. మీరు ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ జరిపేటప్పుడు ప్రజా సంఘ నాయకులను, మా రాష్ట్ర మాల మహానాడు నాయకులను ఖచ్చితంగా పిలవాలి. ఎందుకంటే ఈనాడు రాష్ట్ర మాల మహానాడు పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది. కాబట్టి నిత్యం ప్రజలలో ఉన్న మాకు ప్రజల సమస్యలు, వారి కష్టాలు, నష్టాలు అన్నీ మాకు తెలుసు. మేము మీటింగ్‌కొచ్చినట్లయితే మీతో మేము ఆ కష్ట నష్టాల గురించి మనం చర్చించుకునేదానికి అవగాహన ఉంటది. మీరు ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ అంటారు. వారు అసలు ప్రజలలో తిరగరు, ఏముండరు కొంతమంది. వారు డైరెక్ట్ మీటింగ్‌కొస్తే వారికి ఏం తెలియకుండా ఉండడానికి అవకాశం కూడా ఉంటది. కాబట్టి మేము కలెక్టర్ గారికి డిమాండ్ ఏం చేస్తున్నామంటే, ఎక్కడ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ జరిగినా రాష్ట్ర మాల మహానాడు నాయకులను మాకు మీరు ఇంటిమేషన్ ఇవ్వాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.